ఏ ఆయుధం పట్టుకుని వెళ్తాడో ఆ ఆయుధంతోనే చంపబడతాడు. బాంబు పెట్టినవాడు ఆ బాంబుతోనే ఆయన పేలిపోతాడు. సో ఇది భూమి మీద మానవులకి క్షేమము కాదు. ఎన్నో కుటుంబములు ఈరోజు కన్నీరు మున్నీరుతో బాధపడుతున్నారు. ఏమండి? కళ్ళెదురుగే చనిపోయిన ఆ భార్యాభర్తలను చూసినప్పుడు ఏమండి? ఇక వారికి यहाँ पे మరి ఎంత వారు ఏడ్చినా కూడా అక్కడ नहीं नहीं రక్షించేవాడు आप ఎవరు కూడా टेंशन मत लो, కనబడలేదు. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में వారిని मैडम కాపాడడానికి ఎవరు కూడా రాలేదు. అలాంటి जब పరిస్థితి. सुमन युवा डिजाइन किया है ఈ పరిస్థితి జరుగుతుందని మిమ్ము చంపు ప్రతి వాడు मत लो మిమ్మును मैं आ रहा हूँ, मैं చంపు कहाँ पे ప్రతి आपका ये వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని తను దేవునికి क्या हुआ, इसको సేవ क्या हुआ? చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. Okay, don't అనుకొను worry, don't worry. కాలము You okay? You need a water, sir? వచ్చుచున్నది. हैं? ఏమండి? Okay, you ఈ మాట ఒకవేళ first you జాగ్రత్తగా take మనం water, ఒకవేళ drop of water, take a drop of water, గ్రహిస్తే आपने आप बोले ఎవరిని చంపు కాలం అంట? మనుషులను చంపు కాలం. ఎప్పుడు వచ్చింది అది? ఏమండి? మనుషులను చంపి ఏమంటారంట? ఇది దేవుని సేవ, దేవుని కోసం చంపుచున్నాము అని చెప్పే కాలం వచ్చిందంట. ఆ కాలం భూమి మీద ఉందంట అని యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఈరోజు అదే కదండి జరుగుతున్నది. ఏమండి? దేవుని పేరు మీద ఎన్నో గొడవలు. అసలు దేవుని పేరు మీద మనిషిని చంపుతున్నావు. మొదటిగా ఆలోచించాలి. నువ్వు ఒక మనిషివే. మనిషిని హతమారుస్తున్నావు. అది కూడా ఎవరి పేరు మీద అంటే దేవుని పేరు మీద. అసలు దేవుడికి ఇష్టమా ఈ చంపడము? ఏమండి? దేవుని పేరు మీద మనిషిని చంపడం కాదు. చంపాలనుకుంటే దేవుడు చంపలేడా? చంపాలనుకుంటే దేవుడు చంపలేడా? అందరినీ చంపగలడు ఆయన. ఆయన అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఏమండి? మానవుడికి చంపుకుంటున్నాడంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో భూమి మీద మనిషి మారిపోయాడో మనం ఒకవేళ ఆలోచిస్తే. ఎందుకంటే బైబిల్ దేవుని మాటలు కాబట్టి. ఏమండి? మనిషి చంపే కాలం వచ్చింది. అది కూడా దేవుని పేరు మీద చంపే కాలం వచ్చింది. ఆ కాలంలోనే మీరు ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్త అనే దేవుడు ఈ మాటలు మనల్ని నేర్పిస్తా ఉన్నాడు. ఏమండి? ఒక మనిషిని చంపుతున్నాడంటే మరి దాన్ని మనం ఏ విధంగా మనం ఆలోచించాలో ఒకసారి మనం దాన్ని గ్రహిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, బైబిల్ ఏం నేర్పిస్తుందంటే నీ సహోదరుల నిమిత్తము నువ్వు ప్రాణం పెట్టాలి. నీ సహోదరుల నిమిత్తము నువ్వు ప్రాణం పెట్టాలి, కానీ నువ్వు ప్రాణం తీసే అధికారం నీకు లేదు. ఏమండి? భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువు వారు తన ప్రాణం పెట్టాడు. ఎవరి నిమిత్తము? మానవుల నిమిత్తము. సృష్టికర్త అయిన దేవుడు, కుమారుడైన దేవుడైన ఆ యేసు ప్రభువు వారు ఎవరి కోసం భూమి మీద ప్రాణం పెట్టాడు? మానవుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ సంగతి ఎవరికి తెలియాలి? భూమి మీద ఒక టెర్రరిస్ట్గా ఉంటున్న నీవు, మనిషికి చంపుతున్న నీవు, మనిషిని హతమారుస్తున్న నీవు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ ఒకరిని హతమార్చదు. ప్రేమ ఒకరి నిమిత్తము ప్రాణం పెడుతుంది. ప్రాణం పెట్టి ప్రాణాన్ని కాపాడుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చెప్పాడు, నువ్వు ఒకరిని ప్రాణం తీసే అధికారం నీకు లేదు. ఏమండి? ఎంత దేవుడు తన ప్రేమను బట్టి మానవుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమైపోవాలి. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు కూడా మానవుల్ని నువ్వు ప్రేమించాలి. ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద కుటుంబంగా మనం బ్రతుకుతున్నామా చూడండి. ఈ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏ తండ్రి అయితే దేవుడుగా మనకు ఉంటున్నాడో ఆ తండ్రి అయిన దేవుడి నుంచి కుటుంబములన్నీ ఏర్పరచబడ్డాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. అంటే ఈరోజు
ప్రాణం తీసేవారిగా మారిపోయారు. ప్రాణం తీస్తున్నారు. ప్రాణం తీయడానికి భయంకరమైన ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. దేవుడు చెప్పింది ఒకటి, మానవులు చేస్తుంది ఒకటి. దేవుని పేరు మీద మారణ హోమములు చేస్తున్నారు. ఏమండి, ఇది బైబిల్ దాన్ని ఏం చేయదు తెలుసా? సమర్థించదు. బైబిల్ అంటుంది నువ్వు ప్రాణం పెట్టాలి, ప్రాణం తీసే అధికారం నీకు లేదు. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ప్రేమించాలా? ప్రాణం తీయాలా? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమించమని చెప్తున్నాడు. కానీ ఈరోజు సమాజంలో ఎలాంటి వారు ఉన్నాడు? దేవుని పేరు మీద ప్రాణం తీస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. ఇది దేవుని సేవ చేస్తానని చెప్పాడు. అంటే యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడండి, దేవుడి పేరు మీద ఏం చేస్తారు? హింసిస్తారు, ప్రాణం తీస్తారు, చంపుతారు అని యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇంకా మానవులకి ఇంకా ఎక్కడ అర్థమవుతుంది? ఆయన అంటున్నాడు, నువ్వు ప్రాణం తీయడానికి భూమి మీద నిన్ను నేను పుట్టించలేదు, ఒకని కొరకు నువ్వు ప్రాణం పెట్టాలని నేర్పించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన ఎవరండి ఆయన ప్రేమని ఈరోజు అర్థం చేసుకోగలుగుతున్నారు? ఏమని? నీ సాటి వాడిని కాపాడమని చెప్పాడు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని కోసం ప్రాణం తీస్తున్నాడు అంటున్నాడు. ఈరోజు మానవుడు టెర్రరిస్ట్గా మారిపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఒకవేళ ప్రేమిస్తే నీ సహోదరుల నిమిత్తం కూడా నువ్వు ఏం చేయాలి? ఏమండి, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ దేవుని కొరకు నిన్ను చంపుతాను అంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకోడు. దేవుడు ఏమంటున్నాడంటే, తను చూసిన సహోదరుని ప్రేమించలేని నీవు, నీ ఎదురుగా ఉన్న సహోదరుని నువ్వు కాపాడలేని వాడివి, ప్రేమించలేని వాడివి, నా పేరు మీద తనకు చంపుతున్నానంటే నేను ఊరుకుంటాను? నేను ఇష్టపడతాను? నా నిమిత్తం తన ప్రాణం నువ్వు తీస్తున్నావు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? దేవుడు ఇష్టపడడండి. దేవుడు నేర్పించేదంతా ఒకలాగుంటే మనుషులంతా చేసేది ఇంకొకలాగా ఉంటుంది. వారు దేవుని కోసమే అంటున్నాడు, కానీ దేవుడు దాన్ని ఏం చేయడం లేదు, ఇష్టపడడం లేదు. ప్రేమించి అంటున్నాడు. బైబిల్ అంతా ఒక ఆజ్ఞతను ముడిపడి ఉంది. బైబిల్లో ఉన్న మాట ఏ ఆజ్ఞత ముడిపడి ఉందో తెలుసా మీకు? బైబిల్ అంతా ఒకే మాటకు ముడిపడి ఉంది, ప్రేమ. ఏమండి, ప్రేమ లేని వాడు ఎవరిని చూడలేడు? దేవుణ్ణి చూడలేడు. తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. నరహంతకుని యందు ఏముండదు? నిత్య జీవము ఉండదు. ఎవరైతే దేవుని పేరు మీద చంపుతున్నారో వారికి ఏముండదు? స్వర్గం ఉండదు, వారికి నిత్య జీవం ఉండదు. ఎందుకు? నరహత్య చేశాడు. నరహత్య బైబిల్ అంటుంది మహాపాపం. నరహత్య మహాపాపం. హత్య చేయకూడదు. మీకు ఏ లోకంలో కూడా మీకు ఏం లేదు, క్షమాపణ మీకు దొరకదు. ఎందుకు దొరకదంటే మీరు మారణకాండంగా, మారణ హోమముగా ఎన్నో కుటుంబాలకి మీరు ఏం చేస్తున్నారంటే ద్రోహం చేస్తున్నారు. ఒక టెర్రరిస్ట్గా మారిపోయి దేవునికి సేవ చేస్తున్నానని పిచ్చివాడిగా ఏమండి బయలుదేరి సమాజంలోకి వచ్చి ఎంతని కుటుంబాన్ని విధ్వంసాన్ని చూపిస్తూ ఏమండి ఎందరిని హతమారుస్తున్నారో. దేవుడు కోరుకున్న సమాజం ఇలా ఉండాలని దేవుడు కోరుకోలేదు. దేవుడికి ఇలాంటి వారు ఇష్టం ఉండడు. ఆయన అంటున్నాడు, నీ సహోదరుని ప్రేమించు. బైబిల్లో ఆజ్ఞ నిన్ను పొరుగుని ప్రేమించమని ఆజ్ఞ ఉంది. ఇక్కడ ప్రేమ కనబడుతుంది.
దేవుడు మనిషిని చంపననుకోవడం లేదు. మనిషిని హతమార్చాలనుకోవడం లేదు. నా పేరు మీద మీరు వెళ్ళి మనుషులు చంపండి అని చెప్పడం లేదు. ఏమండి? ఆయన అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి మీరు ఉండాలి. ఒకరిని ఒకరు మీరు ప్రేమించే వారిగా మీరు ఉండాలి. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అవతల వ్యక్తిని కూడా నువ్వు అలాగే ప్రేమించాలి. అంటే మీకు అర్థమవుతుందా? ఎంత ప్రేమ నేర్పిస్తాడండి దేవుడు. ఎన్ని అద్భుతములు చేశాడు దేవుడు. ఇన్ని చేసి ఇన్ని మనకిచ్చి ఇంకా మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నా సమాజం అర్థం కాక దేవుడి పేరు మీద నేను ఒక దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడికి మీరు నమ్ముతారా లేదా, నమ్మితే మిమ్మల్ని మీరు బ్రతుకుతారు, లేకపోతే మిమ్మల్ని చంపుతామనే పరిస్థితికి మానవుడు దిగజారిపోయాడు. దిగజారిపోయి ఈరోజు హతమారుస్తున్నాడు, చంపుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఏమండి? మొదటి ఆజ్ఞ ఏంటట? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించమన్నాడు. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించమన్నాడా, ప్రాణం తీయమన్నాడా? ఎవడు నేర్పిస్తాడండి సమాజానికి ఇలాంటి మాటలు? ఎవరికి అర్థమవుతుందండి? ఈరోజు సమాజంలో ఇటువంటి మాటలు అవసరం లేదండి. అందుకోసమే సమాజం చెడిపోయిందండి. ప్రేమ ఎక్కడ కనబడదండి, భయం ఎక్కడ కనబడదండి, ఎవరికి భయపడరండి. దేవుడికి భయపడరు, అసలు మనిషికి భయపడరు, అసలు ప్రేమ అనేది లేదండి. అందుకోసం ఈరోజు దేవుని పేరు చెప్పి ఏం చేస్తుంటారు తెలుసా? మనిషిని చంపుతున్నారు. ఎందుకు? దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలియదు, దేవుడు ఏం చెప్పాడో తెలియదు. కానీ ఈరోజు ఆ దేవుడి పేరు మీద నిలబడి చంపడానికి బరి తెగించాడు మనిషి. ధర్మశాస్త్రం అంతయు ఈ ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సంపూర్ణమై ఉన్నది. ఏమండి? ప్రేమ 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 చంపమని దేవుడు చెప్పడం లేదండి, ఒకరిని హతమార్చమని చెప్పడం లేదండి. నా పేరు మీద నువ్వు వెళ్ళి ప్రాణం తీసే, చంపే, కాల్చే, పొడిచే, నరికే, బొమ్మ పెట్టి పేల్చే, నీ ఏ దేవుడైతే చెప్పాడో అసలు ఆయన దేవుడే కాదండి. ఇలా చంపుకుంటూ పోతే మనుషులు మరి భూమి మీద ఎలాంటి వారికి మారిపోతారండి? మనిషి మిగులుతాడా? దేవుడి పేరు మీద చంపుకుంటూ చంపుకుంటూ నా దేవుడు నా దేవుడు నీ దేవుడు నా దేవుడు, ఎవరు మిగులుతారండి? ఏమండి? దేవుని కోసం తెలిస్తే ఒకడికి సాయం చేస్తాడు. దేవుడి కోసం తెలిస్తే ఒకడిని కాపాడాలనుకుంటాడు, ఒకడిని మంచి మార్గంలో నడిపించాలనుకుంటాడు, ఒకరిని సరైన మార్గంలో ఒకవేళ తప్పిపోయిన వాడిని సరైన మార్గంలోకి తీసుకురావాలనుకుంటాడు. దేవుడు అదే నేర్పిస్తాడు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్న అర్థం ఏంటంటే నువ్వు ఎలాగైతే బ్రతకాలనుకుంటున్నావో, నీ కుటుంబంలో నువ్వు ఎలాగైతే జీవించాలనుకుంటున్నావో అవతల వ్యక్తి కూడా అలాగే బ్రతకాలని నువ్వు కోరుకోవాలంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమన్న దాని అర్థం మీకు తెలుసా? దాని అర్థం మీకు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమంటే ఈ మాట మనకు తెలుసు. దాని అర్థం నేను ఎలాగైతే సుఖంగా ఉన్నానో నా ఎదుటివాడు కూడా అలాగే సుఖంగా ఉండాలి. నేను ఎలాగైతే మంచివాడిగా ఉన్నానో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని నువ్వు కోరుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇది ఎవరికి అర్థం? క్రైస్తవులకి అర్థం కాలేదు, ఇది దేవుడు సేవ చేస్తున్న వారికి అర్థం కాలేదు, ఇది దేవుని పేరు మీద నేను బ్రతుకుతున్న వారికి కూడా అర్థం కాలేదు. నువ్వు ఏమని మానవ సేవే మాధవ సేవ అన్నాడు. మరి ఇదేనండి దేవుడు చెప్పేది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్న మాట ఏమండి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అంటాడు మానవ సేవ మాధవ సేవ అంటే దేవుడు చెప్పిన ఈ మాటే మాధవ సేవ అంటున్నాడు దేవుడు. కానీ మనిషి ఎక్కడండి? AK-47 పట్టుకొని వచ్చి ఎంతమంది దొరికితే అంతమంది కాల్చి పడేస్తున్నాడు. మరి ఆయనకి దేవుడు అర్థమయ్యాడా అంటే? ఏమండి? నువ్వు చంపడం ఎందుకయ్యా? నువ్వు దేవుడి పేరు మీద వెళ్ళి చంపడం ఎందుకయ్యా? దేవుడికి ఇష్టం లేకపోతే దేవుడే చంపుతాడు కదా. ఏమండి? దేవుడికి ఆ శక్తి లేదా? దేవుడు చంపలేడా? దేవుడే చంపగలడు. నీవెందుకయ్యా వచ్చి మనుషులను చంపుతున్నావు ఇలాగా? నీ ధర్మం అదే నేర్పిస్తుందా నీకు? నీ ధర్మంలో అదే నువ్వు నేర్చుకుంటున్నావా?
నీ ధర్మంలో పిల్లలతో కుటుంబంతో భార్య భర్తలుగా పిల్లలుగా లేరా నీ ధర్మంలో? ఏమైనా అమాయకుల్ని చంపడానికి ఏ దేవుడయ్యా నిన్ను కోరుకునేది? ఎంత బాధ, ఎంత వేదనతో ఆ కుటుంబం ఇప్పుడు ఏడ్చుకుంటూ, ఏమండి ఎన్ని బాధలతో ఆ కుటుంబంలో, ఏమండి పెళ్ళైన కొత్త దంపతులండి 3 రోజులైందండి. ఏమండి ఎంత బాధ ఆ కుటుంబంలో. ఎవరి వల్ల? ఈ మూర్ఖుల వల్ల. ఎవరే మూర్ఖులండి? ఇదిగో టెర్రరిస్టులుగా వచ్చారు చూడు దేవుడి పేరు మీద. ఏమండి ఈ మూర్ఖుల వల్లే ఆ కుటుంబంలో ఎంత శోకం. ప్రేమ కలిగి ఉండండి. సమాజానికి చెప్పడానికి వచ్చిన ఆ ప్రభువు మార్గంలో నడిస్తే ఎంత మూర్ఖుడికైనా అర్థమవుద్ది. లేకపోతే మూర్ఖుడుగానే మిగిలిపోతాడు కానీ ప్రేమ అనేది తెలీదు. దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే ఆ ప్రేమ నువ్వు రుచి చూడాలి. ఆ ప్రేమ నువ్వు రుచి చూస్తే దేవుని ప్రేమ నీకు అర్థమవుద్ది. ఆయన అంటాడు, ఇక్కడ ఒక 3 వ్యక్తులు కనబడతారు. అతన్ని ఏం చేశాడంట? అతను దొంగల చేతికి చిక్కాడంట. కొట్టేసి పడేస్తున్నారు, రక్తం కారుతుంది. అయితే మొదటగా ఒక యాజకుడు వస్తున్నాడు ఆ దారి గుండా. వెళుతూ ఆ పడిపోయిన వ్యక్తిని చూచి, అబ్బో ఎవరు కొట్టేశారే, ఇతను నిన్ను ముట్టకూడదు, ఇతను నేను దగ్గరికి వెళ్ళకూడదు అని ఆయన ఏం చేశాడు? తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? లేవిడు వచ్చాడు. లేవిడు వచ్చి చూసి, అబ్బో ఈ పక్కకి నేను వెళ్ళకూడదని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకొక అతను వచ్చాడు. ఎవరు తెలుసా? అతను సమరయుడు. సమరయుడు అతను ఏం చేశాడు? ఆ చూసి దగ్గరికి వెళ్ళి అతనిని పట్టుకొని ఆ గాయములు కట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసి తన వంతుగా డబ్బులు ఇచ్చి, ఏమండి దేవుడు చెప్పాడండి, ఇదిగో నిజమైన సమరయుడు ఎవరంటే, నిజమైన ప్రేమించేవాడు ఎవరంటే, ఇదిగో ఇలాంటి వాడు దేవుని ప్రేమించినట్లు, దేవుని ప్రేమ ఇలాంటి వారి దగ్గర ఉంటుంది. కానీ ఈరోజు ఎక్కడండి? ఎక్కడ ప్రేమ ఉంది? చంపండి రా అని చెప్తున్నాడు. చంపండి. మనిషికి కాపాడాలనే దేవుడు కోరుకుంటున్నాడు కానీ ప్రాణం తీయమని ఇక్కడ బైబిల్ చెప్పడం లేదు. దేవుడికి ఇష్టం లేదు. తప్పు చేస్తే ప్రాణం తీయమని చెప్పాడు. అయినా మళ్ళీ దేవుడు మనసు మార్చుకున్నాడు. తప్పు చేసినా క్షమించి అన్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు పంపించాడు? తప్పు చేశాడయ్యా, తనను మార్చి తనకు బ్రతికించయ్యా. ప్రాణం పెట్టడానికి దేవుడు వస్తే ఆ దేవుడు నీకు అక్కర్లేదు. నేను బ్రతికించడానికే దేవుడు వస్తే నీకు దేవుడు అక్కర్లేదు. ఈరోజు ఏ సమాజంలో మనం ఉంటున్నా చూడండి. దేవుడి పేరు మీద చంపే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. నేను మీతో చెప్పునది ఏమనగా, నేను నీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, పరలోకమందు మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించమంటున్నాడు? శత్రువుని ప్రేమించయ్యా. శత్రువుని చంపకు, బాంబుతో నువ్వు పేల్చకు, కత్తితో నువ్వు పొడవకు. నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఆయనకు నువ్వు కుమారుడిగా ఉండాలంటే నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించమన్నాడు. నిన్ను హింసిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఏమండి ఎక్కడ మరి ఇలాంటివి నేర్చుకుంటున్నారో? దేవుడు చెప్తాడు ప్రేమ 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 ప్రేమ. ఆయన ఎంత కోపం ఉన్నా మానవుడి మీద ప్రేమ. ఆయన ఎంత భయంకరుడైనా ఆయన మానవ మనుషుల మీద ప్రేమ. ఆయన ఎంత మహా కోపగ్రస్తుడైనా, ప్రతిదినము కోపడేవాడు దేవుడైనా, ఆయన ప్రేమ స్వరూపిగా మారిపోయాడు. ప్రేమించు, ఒకరిని సాయించి ఒకరిని కాపాడు అంటున్నాడు. లేదు 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 నీ పేరు పెట్టి నేను చంపుతాను అంటాడు మనిషి. ఏ దేవుడు నేర్పిస్తాడండి మనిషిని చంపమని? దేవుడు నిజమైన దేవుడైతే ప్రాణం కాపాడమని చెప్తాడు. అది ఎదుటివాడు ఏ మతానికి చెందిన వాడైనా,
ఏ కులానికి చెందినవాడైనా, ఏ జాతికి చెందినవాడైనా, ఏ మనిషి అయినా నువ్వు ప్రేమించమని చెప్తాడు. ఆయన నిజమైన తండ్రి కాబట్టి. ప్రేమించలేని వాడిని యందు దేవుడు ఉండడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ఈరోజు మనుషుల్లో ఎక్కడ ప్రేమ లేదండి. టెర్రరిస్టులు అసలు ప్రేమ లేదు. ఎందుకు? వాళ్ళు కాల్ చేస్తారు. వినుచున్న మనతో దేవుడు కూడా అంటున్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తాం మనం. ఏమండి? అంటే దేవుడు అక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, నిన్ను ఒక చెంప మీద కొట్టే అంత ఆ పరిస్థితుల్లో ఎలాంటి వారికి మారిపోవాలంటే, క్షమించేవాడిగా నువ్వు మారిపోవాలి. క్షమాతత్వం కనబడాలి. ఎక్కడ? ఆ భయంకరమైన పరిస్థితుల్లో అయినా, నిన్ను ఒకవేళ చెంప మీద కొట్టే పరిస్థితి వచ్చినా, అప్పుడు నువ్వేం చేయాలంటే క్షమించేవాడిగా నువ్వు మారాలి. ఎంత ఆలోచనతో దేవుడు నేర్పిస్తానంటే, నీ పొరుగు వాడికి ఏం చేయాలంట? నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశిస్తేనే దేశించే వారికి ఏం చేయమన్నాడు? దేశించే వారిని మేలు చేయమన్నాడు. ఇలాంటి మాటలన్నీ దేవుడు భూమి మీద మానవులకు నేర్పిస్తుంటే, మానవుడు వినక, అవన్నీ పాటించక, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏమండి, దేవునికి కోపం రేపుతూ, ఎన్నో ప్రాంతంలో ఎన్నో భయంకర పరిస్థితికి మానవుడే మిషన్ గన్ను పట్టుకుని వెళ్ళిపోయి చంపేస్తున్నాడు. ఇంకా శత్రువుగా ప్రేమించే మనసు ఉందట అతనికి. అక్కడ పిల్లడు ఉన్నాడు, భార్య ఉంది, కుటుంబం ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా అతనికి ఉందా? చంపుతున్నాడు అంటే అంతకంటే ఇంకా మూర్ఖుడు ఇంకా ఎవడు లేడు. అలాంటి వారి వలన ప్రపంచంలో ప్రమాదం. అలాంటి వారి వలనే ఎన్నో కుటుంబంలో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. కాబట్టి ఏమండి, మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమ కలిగి భూమి మీద బ్రతకాలి. కేవలం నువ్వు ప్రేమ నీ ప్రేమ నిన్ను ఏం చేస్తుంది తెలుసా? దేవుని కుమారుడిగా నిన్ను మారుస్తుంది. నువ్వు ప్రేమించేవాడిగా భూమి మీద ఉంటే నువ్వు ఎవరు అని పిలువబడతావు తెలుసా? నా కుమారుడని పిలుస్తాడు దేవుడు. ఆయన కుమారుడుగా భూమి మీద మనం ఉండాలంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. సమాజంలో ప్రేమ అనేది మనం నేర్పించాలి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు. అందుకోసం భయంకరంగా పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి సమాజంలో మనం కొద్దిమందిగా మనం ఉన్నాం. ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నాం. ఆ దేవుని యొక్క ప్రేమలో మనం బ్రతుకుతాం. దేవుడు ఉండే లోకానికి మనం చేరిపోతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.